వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల దర్శనాలకు సంబంధించిన వివాదం ఇంకా కొనసాగుతోంది. అందులోనూ ముఖ్యంగా మొన్న ఈ జబర్దస్త్ ఆర్టిస్టులు ఏదైతే బయటకు వచ్చిందో చిన్న వీడియో, ఆ చిన్న వీడియోని పట్టుకొని బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత చూసారా ఎలా అవుతుందో, 10 నిమిషాలు 15 నిమిషాల పాటు దర్శనాలు ఇస్తున్నారు అని చెప్పి ఒక అభాండం పడేశారు. అది ఎంతవరకు నిజం ఏంటి అనేటువంటిది వారి మాటల్లోనే చిన్న మాట చెప్తే సరిపోతుంది ప్రపంచానికి. అయితే ఈ వైసీపీ వాళ్ళు చేసేటువంటి ప్రచారం ఎలా ఉంది అంటే, ఇదేదో బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత మాత్రమే ఇది జరుగుతోంది, మొత్తం అంతా గంపగుత్తగా మొత్తం ఇలా చేసేశారు, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు సెలబ్రిటీలుగా ట్రీట్ చేస్తూ ఇది చేస్తున్నారు, తిరుమలలో కుంభకోణాలు చేసేస్తున్నారు అంటే తప్పుడు ప్రచారం అంటే మొదలుపెట్టాయి. తప్పుడు ప్రచారం. అసలు వైసీపీ వాళ్ళకి తిరుమల గురించి, తిరుమల దర్శనాల గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత అనేది ఉందా? అది లేదని ప్రజలు 11 ఇచ్చి కూర్చోబెట్టారు. అయినా కూడా వాళ్ళకి అది తెలియకుండా స్వామివారికి సంబంధించినటువంటి దాంట్లో ఎందుకని ఈ తప్పుడు ప్రచారం చేయడం? వాస్తవాలు ఒకసారి బయట పెడదామా? మొన్న ఒక వీడియోలో చెప్పాను కదండి, సత్రంలా మార్చేశారు అప్పట్లో. 100, 50, 150 పేర్లతోటి ఇచ్చి విఐపి లెటర్లు సత్రంలో మార్చారు అన్నాను కదా. శ్రీవారి ఆలయాన్ని సత్రంలో మార్చింది ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఆధారాలు కావాలి కదా, ఆధారాలు చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ మొదటి లెటరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిది. దీని మీద ఎంతమందిని పంపించారండి, ఎలా రాశారో చూడండి. ప్లస్ ఎవరెవరు వెళ్తున్నారు వాళ్ళందరికీ కూడా 6, 4, 6, 4, 2, 6, 4, ఇలా మొత్తం అంతా వేసుకుంటే ఎంతమందికి ఇచ్చారండి దర్శనం? అది 50 మందికి. డేట్ కూడా కావాలి కదా. ఏప్రిల్ 30వ తేదీ 2023 సంవత్సరం. హీరేంద్ర ప్రసాద్, ఢిల్లీ బాబు, శ్రీనివాస్ నాయుడు, వెంకటేశ్వరరావు, గురవయ్య, వెంకటరాజు, రాజ్ కిరణ్, రమేష్, కిషోర్ రెడ్డి, కిషోర్ కుమారు, సాయి కుమారు, ప్లస్ వీళ్ళందరితోటి చాలా 5, 6 అన్నట్టుగా పంపించారు. SPGH అంట, తిరుమల ఆన్ ప్రొవైడ్ అకామిడేషన్ SPGH, పద్మావతి గెస్ట్ హౌస్. తర్వాత స్పెషల్ సేవ బ్రేక్ దర్శనం May 1, 2023 సంవత్సరం. యోర్స్ ఫెయిత్ఫుల్లీ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సత్రం చేసింది కాదా? ఇక్కడితోటే ఆగిపోతే ఎలా? తర్వాత మరి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి లెటర్ మీద, వీటి మీద కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. పెద్దిరెడ్డి గారిది డేట్ 12 ఫిబ్రవరి 2024 సంవత్సరం. ఎంతమందికి ఇచ్చారండి లెటర్లో ఏకంగా? ఎంతమంది కంటే ఇక్కడ దాదాపుగా 16 మందికి, 16 + 6 ఎంతమంది? 96 మంది. అంటే ఒక లెటర్ మీద 100. దానికి స్పెసిఫిక్గా లెటర్ కూడా ఇచ్చారు, ఎవరెవరు వెళ్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు అనేది. దాని మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సంతకం కూడా ఉంది. దాని మీద టీటీడీ సూపరింటెండెంట్ శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్ వారి స్టాంపు కూడా కింద వేసింది వీళ్ళందరికీ. అందులో అకామిడేషను, విఐపి బ్రేక్ దర్శనం విత్ ప్రోటోకాల్. ఇది సత్రం చేసినట్టు కాదా స్వామివారి ఆలయాన్ని? సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈయనేమో మంత్రి, ఆయనేమో ఎక్స్ అఫీషియో సభ్యుడు కాబట్టి ఇలా అనుకున్నాం. చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఏంటో తెలుసా? స్పెషల్ దందా. మొత్తం 4 ఏళ్లలో ఆయన ఇప్పించినటువంటి దర్శనాలు చైర్మన్ కోటాలో రోజుకి 364 మందికి వివిఐపి దర్శనాలు. భూమన కరుణాకర్ రెడ్డి గారేమో 172 దర్శనాలు ప్రతిరోజు. ఈ లెక్కన 4 ఏళ్లలో 4 లక్షల మందికి స్పెషల్ దర్శనాలు. చిన్నప్పన్న కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఇలా వరుసగా ఇప్పించారు. 4 లక్షల మందికి. మరి అది ఏమనాలి? సామాన్య భక్తుడికి ఏమో దర్శనం దుర్లభం అయిపోతూ ఉంటుంది, వీళ్ళకి మాత్రం కావాల్సినటువంటి వాళ్ళకి చైర్మన్ రికమెండేషన్ తోటి ఏకంగా. ఇది దందా కాదా? ఇక టూరిజం శాఖకు సంబంధించినటువంటి టికెట్లు, టూరిజం ప్యాకేజ్లో ఇచ్చినటువంటి టికెట్లు, అందులో మన ఘనత వహించినటువంటి రోజా గారు ఉన్నారు. అఫ్కోర్స్ ఆవిడకి ఇప్పటికీ కూడా చాలా విఐపి దర్శనం దొరుకుతుంది. ఆవిడ ఎమ్మెల్యే కూడా కాదు, ఎక్స్ మినిస్టర్ అన్నటువంటి హోదాతో కూడా ఆవిడ వెళ్ళలేరు, ఆ రైట్ ఉండదు ఆవిడకి. ఆవిడ టికెట్ బ్రేక్ దర్శనం 300 టికెట్ కొనుక్కోనో ఇంకోటి కొనుక్కోనో వెళ్ళాలి, లేదు శ్రీవాణి దర్శనం 10,500 టికెట్ కొనుక్కొని వెళ్ళాల్సిందే.
ఆ 10,500 టికెట్ కూడా ఎన్నిసార్లు ఎంతమందికి ఇస్తారు? నేను రోజు కొనుక్కుంటా టికెట్ కావాలంటే, నా దగ్గర డబ్బులుంటే నేను రోజు కొనుక్కుంటా, నాకు ఇస్తారా? ఇవ్వరుగా. మరి రోజా గారికి ఎలా దొరుకుతోంది? మరి వీళ్ళు చేసినటువంటి దందా ఇది. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదో బిఆర్ నాయుడు గారు మొత్తం అంతా ఈ దందా చేస్తున్నారు, వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఇది అని చెప్పడానికి వీళ్ళకి ఏమైనా నైతిక అర్హత ఉందా? ఇవిగా ఆధారాలు, క్లియర్గా ముందు పెట్టినటువంటి ఆధారాలు. తర్వాత దీంట్లోనే ఇంకొక కోణం కూడా మనం చూసినట్లయితే, ఇందులో నేనేమీ చెయ్యలేదు అని చెప్పని సుబ్బారెడ్డి గారు అన్నారు, కానీ మొత్తం అంతా బయటకు వచ్చింది, టోటల్గా బయటకు వచ్చింది. సూపర్ చైర్మన్, సూపర్ ఉమెన్ లాగా సూపర్ చైర్మన్ అనమాట. మరి ఏమనాలి వీళ్ళని? ఏమన్నా అంటే శ్రీవాణి దర్శనంతో మేము 2,682 ఆలయాలు కూడా కట్టేసామన్నారు. దీని మీద ఒకసారి టీటీడీ వాళ్ళు దృష్టి సారించాలి. ఎక్కడెక్కడ కట్టారు, 2,600 ఆలయాలు ఎక్కడ కట్టారు అనేది ఒకసారి లెక్క తీయించాలి. శ్రీవాణి దర్శనాలతో మాత్రమే కట్టారట అది. అండ్ తర్వాత వచ్చేసి ఇంకేమన్నారు, ఇంక వేరే ఏం లేదు, ఇదే మెయిన్ టాపిక్. ఇదే 100, 50, 150 దర్శనాలు టికెట్లు ఇచ్చి అన్నదాన్ని ఎవరైతే తప్పుడు ప్రచారం కూడా చేశారో వాళ్ళకి ఇది కాస్త కనువిప్పు కావాలి. కనువిప్పు అయ్యి స్వామివారు సద్బుద్ధిని ప్రసాదించాలి. ఒకళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేసేటప్పుడు, తప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి దాంట్లో వాళ్ళకు కూడా తెలియాల్సినటువంటిది ఉంది. ఇది ఎవరు చేశారో అనేది వాళ్ళకి ఇది మనం గట్టిగా చెప్పక్కర్లేదు. సో వైసీపీ వాళ్ళు దయచేసి తిరుమల దర్శనాల గురించి కానీ, తిరుమల గురించి కానీ అసలు ఒక మాట మాట్లాడకుండా ఉంటే చాలా ఉత్తమం. అది సామాన్య భక్తులందరూ చెప్పేది కూడా అదే, దయచేసి మాట్లాడొద్దు. మీరు చేసినటువంటి పాపాలకి శిక్ష అనుభవించేస్తే సరిపోతుంది, ప్రాయశ్చిత్తం అయిపోతుంది. అక్కడికి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇక్కడ మేము పాపం చేసాము అంటే ఆ స్వామి కరుణిస్తాడు. పాపం చేసామని ఒప్పుకుంటే సరిపోతుంది. స్వామి మేము పాపం చేసాము, టికెట్లు అమ్ముకున్నాము, లడ్డూని కల్తీ చేసాము, అన్ని సేవలు ఇది చేసాము, జంబో బోర్డు అని చెప్పి అందులో నిందితులను కూడా మేము పెట్టుకున్నాము, కేతన్ దేశాయ్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని కూడా పెట్టుకున్నాము. అందువల్ల మేము చేసినటువంటి పొరపాట్లన్నిటికీ కూడా మమ్మల్ని క్షమించు స్వామి అని చెప్పి గుడి ముందు మోకరిల్లి ఆయనకి చెప్తే ఆయన క్షమిస్తారు. భక్తులు దాని తర్వాత క్షమించాలా వద్దని ఆలోచిస్తారు. ఆలోచించేది ఏం లేదు పెద్దగా, ఆల్రెడీ తీర్పు ఒకసారి గట్టిగా ఇచ్చారు, ఈసారి ఇంకా బలంగా ఇస్తారు. సో టికెట్ల దందా మీద ఇది ఉన్నటువంటి అసలు వాస్తవాలు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.